భక్తివన్న ప్రేక్షకులకి శుభోదయం 1-2-2024 స్వస్తి శ్రీ చాంద్రమానం శోభకృత నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాస కృష్ణపక్ష షష్ఠి గురువారం షష్ఠి ఉదయం 10:07 వరకు చిత్రా నక్షత్రం రాత్రి 12:01 వరకు వర్జ్యం ఉదయం 6:48 నుండి 8:32 వరకు దుర్ముహూర్తం ఉదయం 10:20 నుండి 10:06 వరకు మళ్ళీ మధ్యాహ్నం 2:51 నుండి 3:36 వరకు దుర్ముహూర్తాలు ఉన్నాయి. సూర్యోదయం 6:36, సూర్యాస్తమయం 5:51, అమృత గడియలు సాయంత్రం 5:14 నుండి 6:58 వరకు, రాహుకాలం ఈరోజు మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు రాహుకాలం, శుభ సమయం ఉదయం 5:30 నుండి 6:30 వరకు ఉదయ శుభకాలం, సాయంత్రం 4:05 వరకు కూడా శుభకాలం. ధృతియోగం ఈరోజు ఉదయం 9:49, వని ఉదయం 10:07 వరకు, విష్టి రాత్రి 10:48. షష్ఠి గురువారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి కూడా చాలా బాగుందని చెప్పాలి. ధనస్సు, మకర, కుంభ, మీనరాశుల వారికి కూడా ఈరోజు చాలా సానుకూలంగానే ఉంది అని చెప్పడం జరుగుతోంది. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ 15వ అధ్యాయంలో ఏం చెబుతున్నారో చూద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణ మునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణి న తద్భావసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. స్వప్రకాశ స్వరూపమైనటువంటి ఈ పరంధామాన్ని సూర్యునికి కానీ చంద్రుని కానీ అగ్నిని కానీ ప్రకాశింపజేయ అంత ప్రకాశం ఉంటుంది. చూసుకుని ఎంత అదృష్టం చూడండి. అట్టి పరంధామునుడు చేరి పుణ్యాత్మును మరలా ఈ జగత్తులో ప్రవేశింపరు అంటే జన్మించరు అని అర్థం అని చెప్తున్నారు. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మనస్షష్టేంద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. అంతేకాదయ్యా, ఈ ప్రాణికోటి అంతా కూడా నా దేహమునందే సనాతనమైనటువంటి జీవాత్మ నా అంశయే. ఈ జీవులన్నీ కూడా నా అంశ సంభూతమే అన్నీ కూడా. అదే నా ప్రకృతి యందు స్థితములైన మనస్సు, ఇంద్రియాలు, శబ్దాది విషయాల ద్వారా తన వైపు ఆకర్షించును అని చెప్పడం జరుగుతుంది. ఇంకా మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.